సహోదరులకు ఈ చక్కని సమీక్షేటువంటి దేవాదేవునికి హృదయపూర్వకమైన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చేరువచ్చినటువంటి ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని సంరక్షించి కాపాడొచ్చు. ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞులమై ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు శక్తిమంతుడు, మహిమ గలవాడు, ఆశ్చర్యకరుడు అని చెప్పడానికి అనేకమైనటువంటి రుజువులు, ఆధారాలు మనలో ఉన్నాయి, లోకంలో ఉన్నాయి, గ్రంథంలో ఉన్నాయి. వీటిని బట్టి మనందరం కూడా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. బేస్ తగ్గించిన సౌండ్ పెట్టి ఇది ఏమైనా గడిచినటువంటి వారంలో నాకు బలహీనంగా ఉన్నప్పుడు కూడా, గత వారం కూడా మీతో దేవునికి వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు సహాయం చేశారు. నిజానికి ఈరోజు కూడా నేను మీ మధ్యకు వస్తానో రానో అటువంటిది నాకు తెలియదు. ఎందుకంటే అనుకోకుండా నిన్న దినాన్ని మరలా సడన్గా నీరసం అయ్యింది. జ్వరం యొక్క బలహీనత కొనసాగుతున్న సందర్భంలో నిన్న కాస్త నీరసంగా ఉంది. రాత్రంతా కూడా బాగోలేదు. టాబ్లెట్స్ వేసుకొని మరలా ప్రార్థన చేసుకొని దేవుణ్ణి ఆరాధించాలి. నా కాన్సెప్ట్ ఏంటంటే ఎంత బలహీనంగా ఉన్నా సరే కానీ ఇక బాగా లెవెలైన పరిస్థితులు ఉంటే తప్ప దేవుని ఆరాధించటం మానకూడదు. మన దేహము, అపోస్తలుడైన పౌలు అంటాడు, బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అనేటువంటి వాక్యం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు 4:16 మనం ఆ వచనాన్ని చూడగలం. అయితే బాహ్య పురుషుడు అంటే దేహము, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. ఆత్మ బలహీనత అంటే మనము దేవుని యొక్క విధానములో మరి వెనుకంజు వేయడం బలహీనత. శారీరక బలహీనత అంటే మనకు వచ్చేటటువంటి రుగ్మతలు, వ్యాధులు, బాధలు, లేక జ్వరాలు ఎటువంటివి ఏముంటాయో అవి కొన్ని శరీర రుగ్మతలు. శరీర బలహీనతలు వేరు, మళ్ళీ రుగ్మతలు వేరు, బలహీనతలు వేరు. కాబట్టి శారీరకమైనటువంటి వ్యాధి బాధల్లో మనల్ని బాధపెడుతున్నప్పుడు కూడా ఆత్మ సంబంధంగా దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండడానికి, ఆత్మ ఫలవంతంగా ఫలించడానికి మనం తప్పనిసరిగా దేవునిని ఆరాధించవలసిన అవసరత ఉన్నది అనే విషయాన్ని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేహమందునను దేహము విడిచినను దేవునికి ఇష్టలమై ఉండాలి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి ఇష్టలుగా ఉండాలి. మన దేహము, మన ఆత్మ కూడా, మన ప్రాణము దేవునితో ఆనందించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. గత వారంలో ఉండి మనం పోయిన వారం కూడా నేను ఇక్కడే మీ మధ్య ఉండి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని యెహోషువ గ్రంథాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. యెహోషువ యొక్క జీవితంలో యెహోషువ మరి ఎలాగా చక్కటి రీతిలో మరి నాయకత్వాన్ని కలిగి ఉన్నారో, యెహోషువ నాయకత్వం దేవుడు ఎలా బలపరుస్తున్నారో, ఏమని వాగ్దానం చేశారో మనం నేర్చుకున్నాం. మోషేకు తోడే ఉన్నాను, నేను నీకు తోడే ఉంటాను. నేను నీకు తోడే ఉండాలంటే రీజనింగ్ ఏంటంటే, మోషేని మించినటువంటి నా సేవకుడైన మోషేని మించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను అంటున్నాడు. చేయాలి. ధ్యానించుట యందు, దివారాత్రులు దాన్ని ధ్యానించుట యందు ఆసక్తి కలిగి ఉండాలి. దాన్ని బోధించడానికి కానీ దాన్ని అనుసరించట కానీ నువ్వు ఏమాత్రం కూడా తప్పుకోకూడదు అని
యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువకు తోడే ఉంటున్న దేవుడు మనకు కూడా తోడే ఉంటాడన్న విషయాన్ని గమనించాలి. యెహోషువ దేవుని యందు భయభక్తులు గలవాడుగా జీవిస్తున్నట్టు మనం గమనించగలం. అందుకనే దేవుడు అన్నాడు, నీ దిగులు పడకము, భయపడకము, నిబ్రహం కలిగి నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించుటలో, దాన్ని ధ్యానించుటలో కుడికి కానీ ఎడమకు కానీ తొలిగిపోవద్దు అని మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి మనకి అర్థం అవ్వడం కుడి ఎడమలు అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు, రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా కుడి ఎడమలు చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ట్రైను పట్టాల మీద వేగంగా వెళుతున్నప్పుడు కుడి ఎడమల పట్టాలు రెండిట్ల మీద కూడా అది నడుస్తున్నప్పుడే దాని యొక్క ప్రయాణం గమ్యస్థానం చేరడానికి అవకాశం ఉంది. అలాగే దేవుని వాక్యమనే చట్టాన్ని మనం ఆనాడు వారు కానీ, యెహోషువ కానీ, ఇశ్రాయేలు కానీ, ఇప్పుడు మనం కానీ దేవుని యొక్క వాక్యమైన చట్టాన్ని జాగ్రత్తగా మనం అనుసరించాలి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకుంటూ మన జీవితాలు కొనసాగిస్తూ ఉంటే, వాటి ప్రకారంగా జీవిస్తూ ఉంటే మన బ్రతుకుల్లో కూడా దేవుని కృప, దేవుని జోక్యం ఉంటుందనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చదవబడిన లేఖన భాగాలలో చూస్తున్నప్పుడు అదే విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. తొమ్మిదో వచనం చూడండి, యెహోషువ గ్రంథం 1:9. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉండును. యెహోవా తోడై ఉండాలి అంటే మన బ్రతుకులలో మనము దేవునిని ఆరాధించే విషయములో, దేవునిని ఘనపరిచే విషయములో, దేవుని మహింపరిచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఈ చివరి వచనాల్లో అంటారు, మోషే మాట మేము విన్నట్లు నీ మాట కూడా మేము వింటాం అని ప్రజలు ఉత్తరమిస్తున్నారు. కాబట్టి నాడు సంఘము, సమాజము కూడా దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపాలి, దేవుని సేవకులైన మాట కూడా వినాలి. అది ఆశీర్వాదకరమని దేవుడే తెలియజేస్తా ఉన్నారు. ఆ విధంగా పౌటవాద్యం అంతా కూడా దేవుడు తన వాగ్దానాన్ని యెహోషువతో తెలియజేసినట్లు, యెహోషువ జీవితాన్ని స్థిరపరుస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. నేను నీకు తోడై ఉంటాను అంటే ఆలోచించండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేనున్నా, నీకేం భయం లేదురా అంటారు తల్లిదండ్రులు పిల్లల్ని. అన్నప్పుడు పిల్లలకి ఎంతో ధైర్యం ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడుతున్నట్టు వ్యక్తి ఎవరంటే సర్వశక్తి గల దేవుడు. అదవుతుందండి, ఆయన ఎవరమ్మా? సర్వశక్తి గల దేవుడు. తన శక్తి ఏమిటో, తన మహిమ ఏమిటో దేవుని తెలుసు. ఇలా మనకు కూడా మన విశ్వాసం ఏంటో, మన భక్తి ఏంటో మనకు తెలుసు, మనకు తెలియాలి. మన విశ్వాసపు స్థాయి ఎలా ఉందో, మన భక్తి యొక్క స్థాయి ఎలా ఉందో మనకు తెలియాలి. మనం దేవుని పట్ల ఎలా భయభక్తులు కలిగి జీవిస్తున్నాం అనే విషయాన్ని మనకు తెలుసు. తెలియకుండా ఏమీ లేదు. మనం జీవించే జీవితాన్ని బట్టే దేవుని పట్ల మనం ఎలాగ స్థిరంగా ఉన్నామనే విషయం అర్థమవుతుంది. అప్పుడు దేవుని కృప మనకు తోడే ఉంటుందనే విషయం తెలియజేస్తుంది అన్నమాట వాక్యం. దేవుని కృప మనకు తోడే ఉండాలి అంటే నిత్యము మనము దేవుని పరిశుద్ధ నామమును ధ్యానించే వారుగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను గైకొని అనుసరించే వారంగా ఉండాలని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తూ ఉంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఒక వాస్తవాన్ని మనం గమనించాలి. వారు ప్రయాణంలో ఉన్నారు, యొర్దాను యువతలు ఉన్నారు. వారు యొర్దాను దాటిన తర్వాత యెరికో పట్టణాన్ని జయించాలి.
అందుకు సూచనగా ఏం చేస్తుందంటే ఆ ఎరుకో పట్టణం పరిస్థితి ఏంటో, దాని వాతావరణం ఏంటో, దాని యొక్క స్థితిగతులు ఏంటో తెలుసుకురమ్మని ఇద్దరు వేగులు వారిని పంపడం మనం చూస్తూ ఉన్నాం. ఎవరినండి? ఇద్దరు వేగులు వారిని పంపడం మనం చూస్తున్నాం. యెహోషువ వేగుల వారు ఎరుకో పట్టణం వెళ్ళినప్పుడు ఆ పట్టణం యొక్క యోగ సమాచారం తెలుసుకోవడానికి ఒక స్త్రీ ఇంటికి వెళ్ళారు. ఆమె రాహాబు అనే స్త్రీ. ఆమె గృహము ఆ పట్టణం యొక్క ప్రహారం మీద, ఎరుకో పట్టణం యొక్క ప్రహారం మీద కట్టబడి ఉంది. అప్పుడు వారు ఆ రాహాబు అనేటువంటి వేశ్య ఇంటికి వెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాం. 2వ అధ్యాయం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యముగా పంపెను. రహస్యంగా అంటే గూఢచారులు ఇప్పుడు కూడా డెలిబరేట్గా వెళ్ళరు, అంటే తెలుసుకున్న రావడానికి కోసం పంపించేటటువంటి సమాచారం అన్నమాట. పంపినప్పుడు వారు వెళ్ళి రాహాబునకు వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశము వేగుచూచుటకు ఇశ్రాయేలు వద్ద నుండి ఆ మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వెళ్ళింది. అప్పుడు వెంటనే ఎరుకో రాజు ఇశ్రాయేలు కొంతమంది భటులను పంపించాడు. ఎక్కడికి? ఈ రాహాబు అనే స్త్రీ ఇంటికి. వచ్చి అయినప్పుడు ఏం చేసిందంటే ఈ వేగుల వారిని ఇద్దరిని కూడా మిద్ది మీద దాచిపెట్టి వారితో మాట చెప్తుంది. ఏమని అంటే, వారు వచ్చిన మాట నిజమే కానీ వారు వచ్చి వెంటనే వెళ్ళిపోయారు. గమని వేసేటటువంటి సమయానికి వారు చీకటి పడక మునిపే వారు వెళ్ళిపోయారు అని చెప్పేసి వారికి సమాచారం ఇచ్చింది. మీరు వెళితే ఒకవేళ వారు పట్టుకోవచ్చు ఇప్పుడే అని చెప్పేసి చెప్తుంది. ఎవరో? రాహాబు అని చెప్పి వారు వెళ్ళిన తర్వాత ఈ మిద్ది మీద ఉన్నటువంటి వీరితో మాట్లాడి వారి కిందకి దింపి వారు పండుగకు మునుపు వారితో మాట్లాడింది అన్నమాట. 8వ వచనం చూడండి. ఆ వేగుల వారు పండుగకు మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారు తిట్లేను. ఏమంటుంది అంటే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిస్తున్నాడని నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. అంటే యెహోవా యొక్క శక్తిని, యెహోవా యొక్క మహిమను, యెహోవా యొక్క ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను వారు వింటున్నట్టు అర్థమవుతున్న సమాచారం ఉంది. మొత్తం మీద ఐగుప్తు దేశం నుండి వారు వస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటడం, ఆ విషయం, మార్గ మధ్యంలో ఏం జరుగుతుందో ఆ సమాచారం, అలాగే వారు అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు కూడా ఏ విషయాల్లో వారు ఆదరించబడ్డారో, వస్తున్న మార్గమధ్యంలో సీహోను, ఓగేటువంటి ఇద్దరు రాజులను ఎలా జయించారో ఆ సంగతి ఎరుక పట్టణం దాకా వెళ్ళింది. దానిని బట్టే ఏం చేస్తుందంటే ఈ స్త్రీ మాట్లాడుతుందంటే ఆమెకు సమాచారం వెళ్ళింది. కొన్ని పట్టణాల సమాచారం బేగా ఎవరి దగ్గరికి వెళ్తుంటే ఇలాంటి వారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కారణం ఏంటంటే చాలామంది ప్రయాణాలు చేస్తూ అలాంటి వారి దగ్గర రెస్ట్ తీసుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని ఒకవేళ ఏదేమైనా సరే కానీ ఈ రాహాబు అనేటువంటి స్త్రీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను ఎరిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకని అలా మాట్లాడగలుగుతుంది. ఏమని? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశములోని జనులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ధైర్యం లేదు. ఏదో ఒక రోజు ఇశ్రాయేలు వస్తారు, దండెత్తుతారు, మమ్మల్ని జయిస్తారు. ఎందుకంటే వాడు వెనుకున్నవాడు ఎవరండి? శక్తిమంతుడు. ఒక వాస్తవం గమనించిన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పేసి మాట్లాడాడు. నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకు నిబంధన చేస్తానని అబ్రహాముతో అన్నాడు కదా. అంటే ఒకవేళ ఉదాహరణ చెప్తున్నాను, దేవుడు శక్తిమంతుడని ఎలా రుజువైంది అంటే ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు బట్టి,
ఆశ్చర్య కార్యాలను బట్టి, మహత్ కార్యాలను బట్టి అవన్నీ కూడా ఆ సముద్రాన్ని ఎండుపాలుగా చేర్చడం, 6:30 నడవడం, ఈ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండడం, వస్తున్నటువంటి రాజ్యములన్నింటిలో ప్రయాణంలో అనేక రాజ్యాలను వారు జయించడం, ముఖ్యంగా ఓగు సీహోను అటువంటి రాజులను వారు జయించడం. అంతటి పెద్ద రాజులను జయించిన తర్వాత ఎరుకో పట్టణాన్ని జయించడం సామాన్యమైన విషయం ఏమీ కాదు. ఎందుకంటే దేవుడు ఈ పట్టణాన్ని మీకు ఇవ్వబోతున్నాడు యెహోవా, ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడు యెహోవా అనే విషయాన్ని ఆమె మాట్లాడుతోంది. 10వ వచనంలో చూడండి, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీదుట యెహోవా ఎర్ర సముద్రపును నీరుని ఎలాగో ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితురో అనగా, మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి. అంటే మొత్తం వారి సమాచారం అంతా కూడా దేశాలు పట్టణాలు కూడా ప్రాగుతుంది. వారు అవన్నీ జయించడం గల కారణం ఏమిటి? ఏమండి, వారు వెనుక వారు ముందు ఎవరున్నారట? ముందు వెనుక కుడి ఎడమల కూడా మహాదేవుని యొక్క శక్తి ఆవరించి, మహాదేవుని యొక్క శక్తిని బట్టి సమస్త విషయాలలో వారు జయం పొందుతున్నట్లు, వారు ప్రయాణాలలో వారు క్షేమకరంగా ఉంటున్నట్లు, యెహోవా వారికి తోడే ఉన్నట్టు దేవునికి వాక్యము తెలియజేస్తూ ఉంది. జరిగిన ఆ సన్నివేశాలు సమస్తం కూడా వారికి వినబడ్డాయి. కాబట్టి వారిలో ఒక భయం ఉంది, వారిలో ఒక ఆందోళన ఉంది. మా పట్టణం మీదకి వారు ఇశ్రాయేలు వస్తే వాళ్ళని జయిస్తారనేటువంటి భయం వారిలో ఉంది. అదుందండి. ముఖ్యంగా ఎందుకు భయం అంటే, సీహోను ఓగేటువంటి ఇద్దరు రాజులు కూడా, ఈ అమోరీలటువంటి ఇద్దరు రాజులు కూడా వారు బలమైన రాజులు, ఏమంటే పెద్ద రాజ్యాలు. అలాంటి రాజ్యాలనే జయించేస్తారు అంటే ఇక మాలాటి వారు ఏపాటి అనేటువంటిది కూడా వారిలో ఉంది. ఈ విషయం ఈ వేశ్య అనేటువంటి రాహాబు అనే వేశ్య మాట్లాడుతోంది. ఎవరితోనంటే వేగుల వారితో మాట్లాడుతోంది. మాట్లాడుతూ ఏమంటుందో తెలుసండి, ఈవేళ మనం ఒక మాట జ్ఞాపకం ఉంచుకోవాలి మన జీవితాలలో. మనుషు శక్తిమంతుడు కాదు, మనం శక్తిమంతులు కాదు, భూలోకంలో ఎవరు కూడా శక్తిమంతులు కారు. దేవుడు ఒక్కడే శక్తిమంతుడని ఎరగాలి. ఎరిగితే మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి, మేళ్ళు జరుగుతాయి, గొప్ప ఆశ్చర్య కార్యాలు కూడా జరుగుతాయి. నమ్మాలి. మనం నమ్మితేనే మన విశ్వాసం స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంది. నమ్మకపోతే విశ్వాసం స్థిరంగా ఉండదు. 11వ వచనంలో మాట్లాడుతున్న మాట వింటే ఆశ్చర్య వేస్తుంది మీకు. ఇలాగని మేము విన్నామంటుంది. మేము వింటిమి, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. ఏమని అండి? మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును, అక్కడండి ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. అంటే దేవుడు అంటే ఒక ప్రాంతానికి చెందినవాడు కాడని వాస్తవం గ్రహించాలి. ఒక దేశానికో ప్రాంతానికో ఏరియా చెందినవాడు కాడటండి. భూమి ఆకాశములు ఆయన వశమై ఉన్నవి అంటాడు ఆయన. ఆకాశం సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్తూ ఉంటాడు. ఈమెమేమి సాక్ష్యం చెప్తుందంటే, తను ఎరిగినటువంటి సత్యాన్ని, తను ఎరిగినటువంటి వాస్తవాన్ని, తను విన్నటువంటి విషయాన్ని ధైర్యంగా మాట్లాడుతోంది. ఒక ఒప్పందానికి వచ్చింది ఆమె తన జీవితంలో. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. ఈ వాస్తవాన్ని ఆమె ఒప్పుకుంటుంది. మనం ఒప్పుకుంటున్నామా? దేవుని వాక్యం పట్ల విశ్వాసం కలిగి దేవుడు ఇలాంటి శక్తిమంతుడని, మహిమ గలవాడని మనం ఒప్పుకుంటున్నామా? ఎంతమంది జీవితాలలో ఎలాంటి ఒప్పందం ఉంది? దేవుడు సర్వశక్తి గలవాడని, దేవుడు మహిమ గలవాడని, దేవుడు
మహోన్నతుడని మనకి తెలియాలి. మనకు తెలిస్తేనే ధైర్యంతో మనం ఉంటాం. ఆమెకు అర్థమైంది, మనకు అర్థం కావాలి. ఈవేళ రక్షించబడిన మనము ఇంకా అల్ప విశ్వాసంతో ఉంటున్నామేమో ఒకవేళ, అవిశ్వాసం అంటే మనలో చోటు చేసుకుంటుందేమో ఒకవేళ. అలా కాకుండా దృఢ విశ్వాసం మనలో ఉండాలి, దృఢ నమ్మకం మనలో ఉండాలి, దృఢ నిశ్చయం మనలో ఉండాలి. దేవుడు సమస్తమును చేయడానికి సమర్థుడని విషయాన్ని మనం గమనించగలగాలి. అర్థమవుతుందండి? ఆమె వీటిని గురించి సాక్ష్యం ఇస్తుంది. చూసారండి, ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిపోజేసి దానిలో సర్వ సమాజాన్ని నడిపించిన గొప్ప దేవుడు. మార్గమధ్యంలో వస్తున్నప్పుడు సీహోను ఓగోని రాజుల్ని కూడా గొప్ప రాజును జయించేటువంటి మీతో ఎవరున్నారో తెలుసా? యెహోవా దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడి పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడు, ఇరుకో పట్టణాన్ని అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ దేవుని శక్తిని, దేవుని మహిమను ఆయన ఎక్కడెక్కడ దేవుడో చెప్తుంది ఆమె. పైన ఆకాశమందును అండి, క్రింద భూమి మీదను దేవుడే. కాబట్టి మిమ్మలను నడిపిస్తున్న దేవుడు, మీకు తోడుగా ఉన్న దేవుడు, మీకు సహాయం చేస్తున్న దేవుడు, ఏమంటే మీకు విజయం ఇస్తున్న దేవుడు, ఏమంటాడండి? శక్తిగల దేవుడు, మహోన్నతుడైన దేవుడు. అలాంటి దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు కాబట్టి ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళా మీకు విజయమే అనే విషయం తెలియజేస్తూ ఉంది. ఏ జనాంగం కాడా మీ ముందు నిలబడడానికి వారికి ధైర్యం చాలదు. కారణం ఏంటి? అక్కడ చూడండి ఏమంటున్నాడు, మీ ఎదుట ఎట్టి మనుషునికైనా ధైర్యం మాత్రము ఉండదు. ఎందుకంటే అలాంటి శక్తిగల దేవుడు ఇవాళ మన జీవితాల్లో కూడా మేలు కలగాలి అంటే, ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే, ఏమండి తన కృప, దేవుని కృప తోడే ఉండాలి అంటే మనము దేవుని యందు పరిపూర్ణ విశ్వాసము గల వారమై జీవించుతాం ప్రయత్నాలు చేయాలి. యెహోవా దేవుడు పైన ఆకాశమందును కింద భూమి మీదను దేవుడే అని చెప్తాడు. యోనా గ్రంథం 1:9-11 కూడా అదే మాట్లాడతాడు యోన. ఆకాశములకును భూమికిని సృష్టికర్త అయినటువంటి దేవుడని యెహోవా యొక్క సేవకుడను. ఆకాశములకు భూమికి అంటే సమస్త సృష్టికి ఎవరట? యెహోవాయే దేవుడు. ఆయనే పుట్టించాడు, ఇవన్నీ నడిపించుతున్నవాడు ఆయనే. ఈ సృష్టిలో మానవ జన్మిచ్చిన వాడు ఆయనే, దాన్ని నడిపిస్తున్నది ఆయనే. కాబట్టి మన ప్రతి ఒక్కరం కూడా దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో జీవించుతాం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆమెకున్న విశ్వాసము, ఆమెకున్న దృఢత్వము, దేవుని పట్ల దృఢ నమ్మకము ఇవాళ మనం కలిగి ఉన్నామా? ప్రశ్నించుకోవాలి ఒకసారి. మనం ఏం కలిగి ఉన్నాం? మన జీవితాలలో అద్భుతాలు జరగాలి అంటే, ఆశ్చర్య కార్యాలు జరగాలంటే, మేళను పొందాలంటే, దేవుని కుమారులుగా మన జీవాన్ని పొందాలి అంటే మనము ఏం చేస్తే వాటిని కలిగి ఉంటామో ఆలోచించండి. ఈ రాహాబు వలె దృఢ నిశ్చయము కలిగి మనము జీవితాల్లో కొనసాగడం ప్రయత్నం చేయాలి. గొప్ప సాక్ష్యాన్ని ఆమె పలుకుతుంది, గొప్ప ఒప్పుకుంటుంది దేవుని గూర్చి, గొప్ప దృఢ నమ్మకాన్ని కలిగింది ఆమె. ఆలోచిస్తున్నారా? ఇవాళ మనము కూడా అలాంటి గొప్ప ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. అంటే జస్ట్ లైక్ ఉదాహరణకి చెప్తున్నాను అర్థం అవడం కోసం. క్రొత్త నిబంధనలో మన పోనివాన్ని చెప్పుకున్నాం. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక స్త్రీతో మాట్లాడారు. ఎవరి స్త్రీ అని చెప్పుకున్నాం? సమరయ స్త్రీ. సుకారని ఊరి దగ్గర బావి దగ్గర నీళ్లు మోసుకుంటాకు వచ్చినటువంటి స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ఆమె ఏమేమి జీవించిందో ఆ జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు, మెస్సియ వస్తాడని విన్నాను అని చెప్పి అంటుంది. నీతో మాట్లాడుతున్నటువంటి ఆయనను నేనే. తనకు ఆశ్చర్యం వేసింది. అంటే మెస్సియని గుర్చేటువంటి ఆ ప్రాపర్స్ని గురించి ఆలోచన సమాచారం వరకు ఉంది, ఆమెకు ఉంది. కనుకనే
మెస్సియ వస్తాడనేటువంటి ఆలోచన మేము ఎరుగుదాము అంటుంది. నీతో మాట్లాడుతున్న ఆయనను నేనే అన్నప్పుడు వెంటనే ఆ బావి దగ్గర ఆ కొండను విడిచిపెట్టి గ్రామంలోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశాను, ఆయన క్రీస్తు కాడా, ఆయన మెస్సయ్య కాడా, రండి చూడండి అంది. అనేకులు దేవుని యొక్క శక్తిని మహిమను ఏమంటే చూశారు, దేవుని కృపను చూశారు. అక్కడ కృప అంటే యేసుక్రీస్తు ప్రభువే. దేవుడు అనుగ్రహించిన కృప ఎవరంటే మానవాళికి యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువుని చూడడం వల్ల వారి జీవితాలలో అనేకుల జీవితాలలో మేలుకరముగా రక్షింపబడి జీవ మార్గంలో వారు ప్రయాణం చేయడానికి అవకాశాన్ని పొందినట్లుగా దేవునికి వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనం కూడా దేవుని పిల్లలుగా మనందరం కూడా దేవుని సంపూర్ణ శక్తిని ఎరగాలి, దేవుని సంపూర్ణ మహిమను ఎరగాలి, దేవునికి సంపూర్ణ కృపను ఎరగాలి, ఆయన సమస్తమును చేయడానికి సమర్థుడని మనం ఎరగాలి, ఆయన మనతో ఉండేటటువంటి వాడని మనం ఎరగాలి. మనతో ఉండాలంటే ఏం చేయాలంటే యెహోషువ చెప్పినట్లుగా మోషే ధర్మశాస్త్ర మంత్రుడు చెప్పున ధ్యానించుటకు కానీ ధ్యానించే విషయంలో కానీ బోధించే విషయంలో కానీ అనుసరించే విషయంలో కానీ మనం కుడి ఎడమలకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరత ఉంది. లోక సంబంధమైనటువంటి విషయాలలో మనము నిమగ్నం కాకుండా ఆత్మ సంబంధమైన జీవితంలో కొనసాగడానికి దేవుని యొక్క చట్టం అనే నియమాన్ని తప్పనిసరిగా మనం పాటించిన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని దేవునికి వాక్యాలు మనం చూడగలుగుతున్నాం. వారు వచ్చి ఆ పట్టణాన్ని మనం జయిస్తామనే సమాచారం ఇచ్చారు. మరలా అప్పుడు ఒక అభయం కోరింది ఆమె, మీరు ఈ పట్టణాన్ని జయించినప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని మమ్మల్ని రక్షించాలి సుమా అని అడిగింది అన్నమాట. ఒక ఆనవాళ్ళు వారు ఇచ్చారు. ఆ కిటికీకి ఎర్రటి దారాన్ని కట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ ఆనవాళ్ళ ప్రకారంగానే ఆమె తర్వాత రక్షించబడుతుందనే విషయాన్ని మనం గమనించగలగాలి. వారు షిత్తీములో ఉన్నారు. షిత్తీము నుండి వారు బయలుదేరి యోర్దాను దాటాలి. యోర్దాను దాటాలంటే మామూలు విషయం ఏమీ కాదు, మామూలు సంగతి ఏమీ కాదు. ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. మన జీవితాలలో ఏదైనా ఆశ్చర్యకార్యం జరగాలి అంటే, అద్భుత కార్యం జరగాలి అంటే, మహోత్తర కార్యం జరగాలి అంటే, లేక మేళ్ళు అనుభవించాలి అంటే మనందరం కూడా ఒక విషయం గమనించుకోవాలి, మనం పరిశుద్ధపరచబడాలి. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. రేపు ఏంటండి మీ మధ్య దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. 5వ వచనం చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధపరచబడాలి. ఇప్పుడు మనుషుడు పరిశుద్ధుడు అవ్వాలంటే ఏం చేయాలి? శారీరకంగా శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? స్నానం చేస్తూ ఉంటాం. ఇంకా కొంతమంది స్నానాలు చేసిన తర్వాత రకరకాలటువంటి వాటిని ఇప్పుడు ఈ మధ్య చాలా వచ్చేసినాయండి, వాటిని పూసుకుంటారు, రాసుకుంటూ ఉంటారు. అది కేవలం భౌతికమైనటువంటి శరీరం తప్ప ఇక్కడ శుద్ధి అనేటువంటి మాట గురించి పరిశుద్ధతని గురించి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధత కేవలము దేవుని సంబంధమైనది మాత్రమే. దేవుడు మాత్రమే పరిశుద్ధమైన వాడు. భూప్రపంచములో దేవుడు ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుని కోటాను కోట్ల దూతల చేత నిత్యము కొనియాడబడుతున్నటువంటి దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. మనం పరిశుద్ధపరచబడాలంటే మనం ఏంటంటే ఆయనను సేవించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి. ఆయన ధర్మశాస్త్రం యొక్క వాక్యం చెప్పున పరిశుద్ధ లేఖనాలు చెప్పున మనం నడుచుకునే వారంగా మనం ఉంటే మనం ఏం పొందుతామంటే పరిశుద్ధపరచబడే అవకాశాన్ని పొందుతున్నాం. క్రీస్తు రక్తం ద్వారా మనం కడిగి ఏం చేయబడ్డామండి? కాబట్టి పరిశుద్ధతను కొనసాగించాలి. మన జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే పరిశుద్ధతను కొనసాగించాలి. ఇందులో ఏంటి అందులో ఏంటి ఇంకో దాంట్లో ఎడితే మనం ఏమీ కూడా పరిశుద్ధపరచబడలేము. ఈ వాస్తవాన్ని
మీరందరూ గ్రహిస్తారని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. రేపు మీ మధ్యను దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలట? మిమ్మల్ని మీరు అదండి, మన బ్రతుకులలో కూడా, మన కుటుంబాలలో కూడా, మన జీవితాలలో కూడా దేవుడు ఏదైనా ఒక అద్భుత కార్యం చెయ్యాలి అంటే, ఒక ఆశ్చర్య కార్యం చెయ్యాలి అంటే మన బ్రతుకుల్లో మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధపరచబడే వారంగా మనం ఉండాలి. ఎలా పరిశుద్ధపరచబడతామంటే ఇదిగో దేవుని వాక్యము చేత, దేవుని జ్ఞానము చేత, దేవునిని ఆరాధించుట చేత. దేవునిని ఆరాధించటమే పరిశుద్ధం అంట నిర్గమకాండంలో. దేవుణ్ణి ఆరాధించటమే పరిశుద్ధం, దేవుణ్ణి సేవించటమే పరిశుద్ధం. అది మీకు పరిశుద్ధం అని చెప్పాడన్నమాట. అందుకని దేవుని ఆరాధించే విషయంలో కానీ, దేవుని ప్రార్థించే విషయంలో కానీ, దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో కానీ ఎవరు కూడా నిర్లక్ష్యాన్ని కలిగి ఉండే ప్రయత్నాలు చేయకూడదు అని చెప్తున్నాడు. ఏటి అద్భుత కార్యము? ఏటి అద్భుత కార్యము చెప్తున్నాడు? అద్భుత కార్యం ఏంటంటే ఇక్కడ దేవునికి వాక్యం చూస్తున్నప్పుడు 7వ వచనం చూడండి. అప్పుడు తోడై ఉందని మరలా చెప్తున్నాడు. మరలా దేవుడు ఒక మాట, ఒకసారి మాటను ఇస్తే అది తప్పనిసరిగా దాన్ని నెరవేర్చడానికి సమర్థుడైన. మరలా చెప్తున్నాడు, మోషేకు తోడే ఉన్నట్లు నీకు తోడే ఉంటాను. ఇశ్రాయేలు అంటే నేను నీకు తోడై ఉన్నానని ఇశ్రాయేలు జనం అంతా తెలుసుకున్నట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాను. ఏంటది అంటే చూడండి, మీరు యోర్దాను నీళ్లు దగ్గరకు వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసం మోయు యాజకులకు ఆజ్ఞాపించెను. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. అద్భుతమైన మాట. లోకానికి ఒక నాదుడు ఉన్నాడట. నాదుడు ఎవరో తెలుసా అండి? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు సర్వలోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. సర్వలోకానికి రక్షకుడుగా యేసు ప్రభు వచ్చారు భూమి మీదకి, అది వాస్తవమే. ఇక్కడ చూడండి ఏమన్నాడు, వాడు ఇట్లను సర్వలోక నాదుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది కనుక. ఇక్కడ మనం గమనించవలసిన విషయం చూడండి. ఒకటి సర్వలోక నాదుడు అంటున్నాడు, 2 జీవంగల దేవుడు అంటున్నాడు. జీవానికి ఏమి లేదు, అంతము లేదు, మరణము లేదు. అర్థమవుతుందండి? ఇవాళ మనం కలిగి ఉన్నటువంటి దేవుడు ఎవరంటే, అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని చెప్పడం గల కారణం ఏమిటి అంటే అదే. యెహోవా ఎవరనైనా సర్వలోక నాదుడు, అన్నిటికీ నాదుడు ఆయనే, మన బ్రతుకుకు నాదుడు ఆయనే, మన జీవానికి నాదుడు ఆయనే. అందుకే జీవంగల దేవుడు అనేటువంటి పేరు కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఆయన జీవంగలవాడు అనే విషయాన్ని మనం గమనించాలి. జీవంగల దేవుడు మీ మధ్యన ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీలను, హిత్తీలను, హివ్వీలను, పెరిజ్జీలను, గిర్గషీలను, అమోరీలను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీనివల్ల మీరు తెలుసుకొందురు. దీనివల్ల జరబోయే కార్యక్రమం వల్ల మనసం మోస్తున్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా, ఈ యాజకులు ముందుకు వెళుతున్నప్పుడు, ప్రజలందరూ కూడా వెనక వెళుతున్నప్పుడు, సర్వలోక నాదుని యొక్క మనసం మోస్తున్నటువంటి యాజకుల పాదాలు అరికాలు తాగ్గానే ఏమవుతాయటండి? నీళ్లు ఎగువకు ఆగిపోతాయి. అప్పుడు సర్వ సమాజం కూడా నీటిలో నడిచి 6 నెలలు నడిచి వెళతారు యోర్దాను నదిలో అని చెప్పేసి అని దేవుడు చెప్తున్న మాట మనం చూస్తున్నాం. యెహోషువతో దేవుడు చెప్తే యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపిస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదవుతుందండి. ఆ వారి పాదములు నీటిని తాగ్గానే ఏం జరిగిందో చూసారండి.
మరొకసారి 13 వచ్చును. సర్వలోక నాదునగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులకు అరికాళ్ళ యొర్దాను నీళ్లు ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలం అంతయు యొర్దాను దాని గట్ల మీద పొర్లి పారును అని చెప్తున్నాడు. నిబంధన మందసం మోయు యాజకులు ముందు వెళ్ళగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములోండి బయలుదేరి. అప్పుడు మందసం మోయు యాజకులు యొర్దానులో దిగిన తర్వాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగ్గానే పైనుండి పారు నీళ్లు బహుదూరముగా సారెతా నదునున్న ఆదాంపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఇరుకో ఎదుట దానిని యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచెను. జనులందరూ యొర్దాను దాటుట తుదమట్టుకు ఇశ్రాయేలులందరూ ఆరిన నేల మీద నడిచిరి, దాటుచు వచ్చిరి. చూసారండి, దాటుతూ వచ్చినట్లు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని మహా అద్భుత కార్యం ఏంటంటే ఈ యొర్దాను నది దాటాలి. కాబట్టి యొర్దాను నది దాటాలంటే ముందు మొట్టమొదట మీ మధ్య దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. కాబట్టి మీరు ఏమవ్వాలంట? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. అర్థమవుతుందండి? 1. 2, యాజకులు దేవుని మందసం మోస్తున్న వారు వారి యొక్క నది నీళ్లు వారి యొక్క పాదాలు నది నీళ్లకు తాగ్గానే ఏమవుతుందంటే ప్రవహిస్తున్న నీళ్లు ఎగువకు ఆగిపోతాయి. ఎవరైనా సర్వలోకనాథుడు జీవంగల దేవుడు మీ మధ్య ఉన్నాడు అన్న రుజువు ఏంటంటే అదే. దాన్ని బట్టి మీరు ఏమవుతారంటే ఎరుకొని జయిస్తారో ఒక ఆనవాలు ఇస్తున్నాడు, ఒక రుజువు ఇస్తున్నాడు దేవుడు. ఏమంటే చాలా జాగ్రత్తగా వినాలి, నా మాట వినాలి మీరు. మన బ్రతుకుల్లో కూడా ఏదైనా ఒక శ్రేష్టమైన కార్యం జరగాలి అంటే ముందు మొట్టమొదట మనం పరిశుద్ధపరచబడే వారంగా ఉండాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకునే వారంగా మనం ఉండాలి. దేవుని వాక్యం చేత, దేవుని ఆరాధించడం చేత, దేవుని గణపరచడం చేత మనల్ని పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విని ఆయన సహాయం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు అని చెప్పడానికి మన జీవితాలు చదువుతున్న మేళ్లే. ఒకవేళ మనతో లేడు అనడానికి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు విజయం పొందుతాం మనం. అప్పుడు ఖచ్చితంగా ఆయన మనతో ఉన్నాడు. ఒకవేళ మనతో లేదంటే మనం ఏదో అపరాధం చేస్తాం, అంతేగాని దేవుడు ఎప్పుడు కీడు చేయడు. దేవుడు ఎప్పుడు కూడా కీడు చేయడు. మనం చేసుకున్న అపరాధాల వల్లనే మన ఇబ్బందుల పాలవుతూ ఉంటాం, మన సమస్యల పాలవుతూ ఉంటాం, మన శోధనల పాలవుతూ ఉంటాం. అందువల్ల ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా విషయాలను గ్రహించవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తేటతెల్లం చేస్తున్నాను. ఆ విధంగా యెహోషువ నాయకత్వంలో మరొక ఆశ్చర్య కార్యము, ప్రపంచ చరిత్రలో ఒక అద్భుత కార్యం ఏంటంటే ప్రవహిస్తున్నటువంటి ఆ యొర్దాను నది ఒక్కసారిగా ఏం జరిగింది అంటే ఏకరాశిగా ఎగుకి వెళ్ళిపోయి ఆగిపోయిందన్నమాట. 6 నేల కనబడింది అన్నమాట. వెంటనే ఆ 6 నేలలో వారు నడిచినట్లు దేవుని యొక్క వాక్యాలు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచించండి, మీ జీవితాలలో ఒక అద్భుత కార్యాలు చేయాలంటే, మీ జీవితంలో అద్భుత కార్యం జరగాలి అంటే, మేలు జరగాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగిన వారిగా ఉండాలి. పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. దేవుడు సమస్తమును జరిగించడానికి శక్తిమంతుడై ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం ఎరిగి ఆయనలో జీవించాలి. ఆయనలో జీవించడం ప్రయత్నం చేయాలి. అలాగే మనము
కుడికి కానీ ఎడమని తొలగకుండా దేవుని మార్గంలో జీవిస్తున్న వారమైతే దేవుడు మా మధ్య అద్భుత కార్యాలు చేస్తున్నాడనే విషయాన్ని గమనించాలి. ఎలా ఉన్నాం? ఎలాంటి విశ్వాసం మనలో ఉంది? ఎలాంటి భక్తి భావాలు కలిగి మనం జీవిస్తున్నాం? మన బ్రతుకులలో అలాంటి గొప్ప కార్యాలు జరగాలంటే మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి కొనసాగిస్తున్న జీవితాన్ని, దేవుని ఎలా నమ్ముతున్నాం ఆలోచిస్తున్నారా? యోర్దాను నది మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం 2 పాలుగా చీరిపోయి 6 నెలలు నడిచారు వాళ్ళు. ఇక్కడ యెహోషువ నాయకత్వంలో చెప్పాడు దేవుడు, మోషేకి తోడే ఉన్నాను, నీకు తోడే ఉంటా అని చెప్పాడు కదా. మరలా జ్ఞాపం చేస్తాను, నేను నీకు తోడై ఉన్నానని రుజువు ఏమిటంటే ఇదిగో యోర్దాను నీళ్ళు ఏమవుతున్నాయండి, ఎగుకు ఆగిపోతాయి. యాజకుల పాదములు, ఎవరి పదాలండి? యాజకుల పాదాలు, దేవుని యొక్క సేవకుల పాదాలు, పరిశుద్ధుల యొక్క పాదాలు నీటిని తాగ్గా, మనసు మోస్తున్న యాజకుల పాదాలు నీటిని తాగ్గానే ఆ నీరు సర్రని వెనక్కి వెళ్ళిపోయినట. సారెతాను వద్దకు వెళ్ళిపోయి ఆదాంపురం దగ్గర అక్కడ బ్రేక్ అయిపోయినట. గమనిస్తున్నారా? ఎలాంటి విపత్తునైనా మనం జయించడానికి, మనం ఎలాంటి సమస్యను జయించడానికి శక్తిమంతులుగా మనం ఉండాలి అంటే మహాదేవుడు మనకు తోడై ఉండాలి. మహాదేవుడు మనకు తోడై ఉండాలి. తోడే ఉండాలండి. దేవుడు తోడు లేకపోతే మన జీవితాలు ఎందుకు పనిచేయవండి? 4 గీసుకుంటా కూడా పనిచేయ. దేవుని కృప మనకు తోడుగా ఉండాలి అంటే, ఆయన మనం జ్ఞాపం చేసుకుంటే, ఆయన మనకు కృపనిస్తే, ఆయన తన శక్తిని అనుగ్రహిస్తే, ఆయన తన శక్తిని అనుగ్రహిస్తే మనం ఎల్లప్పుడూ కూడా క్షేమకరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆ స్త్రీ ఆ విధంగా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చిన 2వ అధ్యాయంలో ఇక్కడ యోర్దాను నది దాటడం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు సర్వ సమాజం. ఈ 4వ అధ్యాయం చూస్తే ఏం జరుగుతుందంటే ఒక అద్భుత కార్యాన్ని చేస్తున్నాడు అక్కడ. దాన్ని కూడా మనం గమనించాలి. ఇశ్రాయేలీల యోర్దాను నది దాటుతున్నప్పుడు యాజకులు ఇంకా ఎక్కడ యోర్దాను నది నడి మధ్యలో ఉన్నప్పుడే ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 మంది వచ్చి 12 రాళ్ళు తీసుకొచ్చి అవతల ఎంజలంటే గిల్గాలు దాన్ని ఎంజలంటే రాశిగా నిలబెట్టాలట. ఎందుకంటే తమ తరం వారు, ఏ తరం వారు? మిగిలిన తరం వారు, వారి పిల్లలు ఇదేంటి కుప్ప ఎందుకు వేశారు ఇక్కడ అని చెప్పేసి అంటే యెహోవా ఒక అద్భుత కార్యం చేశాడు దేవుడు. ఏంటది? ఒక అద్భుత కార్యం చేశాడు. మోషే నాయకత్వంలోనేమో ఎర్ర సముద్రాన్ని పాలిగా చీల్చి మనం రప్పించాడు. ఇక్కడ యెహోషువ నాయకత్వంలో యోర్దాను నదిని ప్రవహించకుండా ఆఫ్ చేసి దాంట్లో మనం నడవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలనే విషయం తెలియజేస్తున్నాడు. అందుకని చెప్తున్నట్టు చూడండి. 19వ అధ్యాయము 4వ అధ్యాయం 19 చూడండి. మొదటి నెల 10వ తేదీన జనులు యోర్దాను నుండి ఎక్కి వచ్చి ఎరుకో తూర్పు ప్రాంతమందుల గిల్గాలులో దిగగా వారు యోర్దాను నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలు అక్కడ నిలబెట్టించాడంట. అప్పుడు ఇశ్రాయేలుతో ఇట్లేను, రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తల్లిదండ్రులను అడుగుగా అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు 6 నేల మీద యోర్దాను నదిని దాటిరి. ఇట్లనగా యెహోవా బాహు బలమైనది, యెహోవా బాహువు బలమైనది, శక్తివంతమైనది, మహిమగలది అని చెప్పడానికి రుజువు అన్నమాట. భూ నివాసులందరూ తెలుసుకున్నట్లు మీరు ఎల్లప్పుడూ మీ దేవుని యెహోవాను భయభక్తులు నిలుపుటకును మీ జీవితం, మొన్న శుక్రవారం చెప్పాను, మీ జీవితాల్లో చదువుతున్న మేళను గురించి ఎవరు చెప్పాలట? మీ పిల్లలకు చెప్తూ ఉండాలి, మీ ఇంటి వారు చెప్తూ ఉండాలి, పురుషులైతే భార్య బిడ్డలు చెప్తూ ఉండాలి, స్త్రీలైతే భర్త బిడ్డలు చెప్తూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని పట్ల విశ్వాసం పెరుగుతూ ఉంది. చెప్పకుండా చేసిన మేలుని చెప్పకుండా, జరిగించిన ఆశ్చర్యకార్యం చెప్పకుండా మనం కూర్చుంటే ఏమవుతుంది? మరి ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఈ రాళ్ళు ఎందుకు అని అన్నప్పుడు
ఈ రాళ్ళు ఎందుకంటే ఈ 6 నెలలను మన ప్రజలను యొర్దాను నదిలో నడిపించాడు దేవుడు, నీళ్లు ఆగిపోజేసాడు ప్రవహిస్తున్న నీళ్లను అనే రుజువు కోసం చెప్తున్నాడు అని విని దేవుడి పట్ల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలి ఉండుటకును అని చెప్తున్నాడు. భయభక్తులు నిలపాలి, భయభక్తులు నిలిపితేనే మనం మేలు పొందుతామని చెప్తున్నాడు. మేము దాటు వరకు మీ దేవుడని యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండపోజేసినట్లు మీరు దాటు వరకు యొర్దానును ఎండజేసిందని చెప్పి ఈ సంగతిని వారికి తెలియపరచవలెను. ఆ సంగతి వారు తెలియపరచాలి. దేవుడు చేస్తున్న కార్యాలని, మీ జీవితాల్లో దేవుడు చేస్తున్న మేళ్లను, అద్భుత కార్యాలని, మీరు పొందిన రక్షణను, మీరు చేస్తున్న గొప్ప కార్యాలను గూర్చి, జరిగిపోయిన కార్యాలను గూర్చి చెప్పాలి. దేవుడు ఎలా ఆరోగ్యం ఇచ్చారో, ఎలా కాపాడారో, ఎలా మేలు చేశారో, ఎలా రక్షణ ఇచ్చారో ఇవన్నిటిని గురించి చెప్పాలి. భౌతికమైనవి వాటిని గురించి చెప్పాలి, ఆత్మ సంబంధం వాటిని గురించి కూడా చెప్పాలి. ఈనాడు దేవుడని యెహోవా యేసుక్రీస్తు ప్రభువుని మన కోసం పంపించి ఆయన శిలువ మరణముల ద్వారా, కాచిన రక్తం ద్వారా మన పాపంలో క్షమాపణ దయచేయడు ఒక అద్భుతం కాదా? ఒక ఆశ్చర్యం కాదా? ఒక మేలు కాదా? మీరు సర్వోన్నతమైనటువంటి దేవునికి, సర్వలోక నాథునికి, జీవంగల దేవునికి పిల్లలుగా ఉండడానికి అవకాశం కల్పించారు. అది మేలు కాదా? అది మేలు కాదా? అది ఆశీర్వాదం కాదా? అది దీవెన కాదా? కేవలం మనం భౌతికమైనటువంటి ఆశీర్వాదం గురించే తలపోసుకుంటాం తప్ప కానీ ఇవాళ నరకాన్ని పోకుండా ఉండడానికి నా దేవుడని యెహోవా నాకు తోడై ఉండి యేసుక్రీస్తు ప్రభువును తోడుగా ఇచ్చి ఆయన ద్వారా, ఆయన శిలువ మరణముల ద్వారా, కాచిన రక్తము ద్వారా ఏమండి మన పాపములకు విమోచన దయచేస్తున్నటువంటి గొప్ప దేవుడు. మన బ్రతుకుల్లో అది ఆశీర్వాదం కాదా? మనకుంటూ ఆశీర్వాదం ఉంటే మేడలు, మిద్దులు, మణులు, మాణిక్యాలు కూర్చి ఆలోచన చేస్తాం తప్ప ఈ ఆశీర్వాదంగా మనం భావించటం లేదు. అందుకనేమో ఒకవేళ మనలో అల్ప విశ్వాసం ఉండడం వల్ల మన జీవితాల్లో మేలు జరగట్లేదేమో ఒకవేళ ఆలోచన చేయండి. కాబట్టి మోషేకు తోడున్న దేవుడు యెహోషువకు తోడే ఉన్నాడా లేదండి? అందరూ మాట్లాడట్లేదు. ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఉన్నాడన్న రుజువు ఏంటి? ఇదిగోండి ఆధారం. యొర్దాను నది నీళ్లు ప్రవహిస్తున్న నది నీళ్లు ఆరిపోని, అదే గొప్ప, అదే ఘనత. అర్థమవుతుందండి? యెహోవా గొప్ప దేవుడు అనడానికి, యెహోవా మహిమ గలవాడు అనడానికి, యెహోవా మహోన్నతుడు అని చెప్పడానికి, ఆయన శక్తి అనంతమైంది అని చెప్పడానికి. ఎందుకంటే రుజువులు ఏం కావాలి మనకి? ఎందుకంటే రుజువులు ఏం కావాలి మనకి? వారి జీవితంలో కాదు, ఇవాళ మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి మేళ్లను చేస్తూనే ఉన్నాడు. మనం దానిని మనసును పెట్టడం లేదు, మర్చిపోయి ఇంకేదో జరగాలి, ఇంకేదో కావాలనుకుంటున్నా తప్ప కానీ మనం ఉన్న స్థితిలో మనం క్షేమకరంగా ఉన్నామా, ఇలా దేవుడు నిలబెట్టాడు అంటే అది దేవుని కృపే అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే చాలు. అనేక గొప్ప కార్యాలు జీవితంలో అయినా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎలా ఉన్నామనేది ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. 2వ అధ్యాయంలో ఆ రాహాబు అనే స్త్రీ దేవుని గురించి ఎలా సాక్ష్యం ఇస్తుందో, ఎలా ఒప్పుకుంటుందో అలాగా సమాజం ఎదుట, సంఘం ఎదుట, లోకం ఎదుట దేవుని శక్తిని గురించి ప్రకటించేటటువంటి సామర్థ్యాన్ని మీరు కలిగి ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసుప్రభు మాట్లాడినప్పుడు తన హృదయ ఆంతర్యాన్ని, తన బ్రతుకు గురించి మాట్లాడినప్పుడు సమరయ స్త్రీతో ఆమె అర్థం చేసుకుంది, మీ మెస్సయ్య వస్తాడని, వస్తే అన్నీ కూడా క్షమించబడతాయని మేము ఎరుగుదుము అన్న మాట ఆమె జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడైతే ప్రభువారి మాట విన్నారో వెంటనే అంటుంది, నీతో మాట్లాడుచున్నది నేనే అని చెప్పినప్పుడు
వెంటనే ఆమె జీవితం పరివర్తనం చెందింది. దేవుని మహిమను చూసింది, దేవుని కృపను చూసింది. తన జీవితంలో ప్రపంచంలోకి బయటకు వెళ్ళిపోయి పట్టణాల్లో గ్రామాల్లో ప్రకటన చేస్తూ ఉంది. నువ్వు ప్రకటన చేస్తున్నావు. కనీసం నీ ఇంట్లో జరిగిన మేళ్లను, నీ ఇంట్లో జరిగినటువంటి ఆశ్చర్య కార్యాలని, ఆశ్చర్యకరమైన కార్యాలని మీ ఇంట్లో మీరు చెప్పగలుగుతున్నారా? మీ బిడ్డలకి మీరు, మీ కుమారులు చెప్పగలుగుతున్నారా? మీ బంధువులు చెప్పగలుగుతున్నారా? మీ స్నేహితులు చెప్పగలుగుతున్నారా? దేవుని శక్తిని గూర్చి, దేవుని మహిమ గూర్చి, యెహోవా దేవుడు ఎలాంటి శక్తిమంతుడో, యేసుక్రీస్తు ప్రభు ఎలా రక్షకుడో చెప్పగలుగుతున్నారా? చెప్పగలగాలి. ఏం భయపడక్కర్లే. ఎవరికి భయపడకూడదు, ఎవరిని రక్షించాలండి. మా నాన్నగారు లోదరన్ సంఘంలో ఉన్నప్పుడు పెద్ద నాయకులు వాళ్ళు సత్యం గురించి మేము చెప్పినప్పుడు వారు కాస్త వెనుకంజ వేశారు ముందు. కానీ వాస్తవం ఇదిగా నిర్భయంగా చెప్పాం, సత్యం ఇదిగా నిర్భయంగా చెప్పాం, దేవుడు ఇదిగా నిర్భయంగా చెప్పాం, క్రీస్తు ఇదిగా నిర్భయంగా చెప్పాం, దేవుడు స్థాపించినటువంటి క్రీస్తు సంఘం ఇదిగా నిర్భయంగా చెప్పాం. విని ఆశ్చర్యపడి చివరికి దేవుని యొక్క రక్షణలో కొనసాగారు. ఇవాళ మనమందరం కూడా ఏ విషయంలో ఎవరికి భయపడకూడదండి. సత్యం మాట్లాడే విషయంలో, సత్యాన్ని బోధించే విషయంలో, దేవుని గురించి ప్రకటించే విషయంలో ఎవరికి భయపడకూడదు. చెప్పడం మన బాధ్యత. వారు వినినా వినకపోయినా మనం చెప్పనుకోండి, ఖచ్చితంగా ఓ రోజు అది ఫలిస్తుంది. విత్తనం భూమిలో వేయబడిందండి. ఒకవేళ విత్తనం మంచిదే, భూమి మంచిది కాకపోతే మరి బేగా మొక్క మొలదు. ఒకవేళ విత్తనం భూమిలో ఉంటే ఎప్పుడైనా ఆ భూమి దున్నబడుతున్నప్పుడు, ఏమంటే కల్టివేటర్ వేయబడుతున్నప్పుడు ఆ విత్తనం భూమిలో ఉంది కాబట్టి ఎప్పటికైనా మొలుస్తుంది. సత్యం ఎప్పటికైనా మొలుస్తుంది. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని శక్తిని, మహిమను గురించి మీరు ఎరిగిన వారై, మీ జీవితంలో అలాంటి గొప్ప కార్యాలు మరి పొందుతున్న వారై, వాటిని గురించి చేతులు బోధించేవారుగా ధైర్యం కలిగి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అని మీకు తోడై ఉంటాడు. మోషేకు తోడైన దేవుడు యెహోషువ తోడే ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగం తోడుగా ఉన్నాడు. ఏమండి, కొత్త నిబంధనలో అపోస్తులకు తోడుగా ఉన్నారు, క్రైస్తవులకు తోడుగా ఉన్నాడు. ఇవాళ మనకు తోడే ఉంటాడు. మన బ్రతుకుల్లో, మన జీవితాలు కూడా గొప్ప అద్భుతాలు చేస్తూనే ఉంటాడు, మేళ్ళు చేస్తూనే ఉంటాడు. ఆయన మనము పరిశుద్ధపరచుకునే వారిగా మనము ఉండగలగాలి. ఆయన ధ్యానించే విషయంలో, ఆరాధించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరిగా మానకూడదు. నేను ఈవేళ మీ మధ్యకు రావడానికి కూడా మరి నిన్న దినాన్ని ఏం జరిగిందో మన కరుణామో తెలుసు. అయినప్పుడు కూడా దేవుని గూర్చి, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో మనం ఏమాత్రం కూడా వెనుకం చేయకూడదు. నన్ను బలపరిచిన వాణి నేను సమస్తమును చేయగలను అని అపోస్తలుడైన పౌలు. బలపరిచేది ఆయన, శక్తినిచ్చేది ఆయన, తోడే ఉండేది ఆయన, స్వస్థపరిచేది ఆయన, క్షేమాన్నిచ్చేది ఆయన. ఆలోచించండి. సర్వలోక నాదుడు చేసిన గొప్ప కార్యం చూడండి. ఆ గొప్ప కార్యం చూడండి. అంతకంటే రుజువులు ఏంటి కావాలి మనకి? బైబిల్ గ్రంథములో అనేకమైనటువంటి రుజువులు, ఆధారాలు దేవుడు రాయించి ఉంచారు. వాటిని మనం తలపోసుకుంటూ విశ్వాసంలో ముందుకి కొనసాగాలి. అంత మాత్రమే కాదు, మన బ్రతుకుల్లో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నారు, చేస్తారు. ఒకటే గుర్తుంచుకో, మళ్ళీ చెప్తాను మీకు, ఒకటే గుర్తుంచుకోవాలి, రక్షింపబడమే గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యం మీ జీవితంలోని. ఒకటి. రెండు, భవిష్యత్తులో పరలోకాన్ని పొందడమే ఘనమైనటువంటి ఆశీర్వాదం. ఈ మధ్యలో చదువుతున్నవన్నీ కూడా చిన్నవే. వాటి కోసం మనం ప్రయాసపడితే దేవుడు క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. ఎలా ఉన్నా మనది ఒకసారి మళ్ళీ మనమే పరిశీలన చేసుకుంటూ విశ్వాసం మన జీవితం కొనసాగించే ప్రయత్నం చేద్దాం. దీని వాక్యాన్ని మన హృదయాల దేవుడు ఫలింపచేయాలని కోరుకుంటూ విన్న మీ అందరిని బట్టి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు తన కృపా సమాధానమును మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.